ఆయన అందరూ నమస్తే. మరి హైవే మీద ఒక డ్రైవర్ అన్న మరి పాపం వండుకుంటున్న అన్నం ఆగలేదు అనుకుంటా. మరి డ్రైవర్ అన్న నమస్తే. డ్రైవర్ బాయ్ అన్నగారు నమస్తే. ఎవరి మీద డ్రైవర్ సాబ్? నువ్వు అంటే ఆంధ్ర. మరి మీరు హైవే మీద పెట్టకండి ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నా. డిమాండ్ కాదు, ఎందుకంటే హైవే మీద ప్రమాదాలు జరిగితే మీ అందరూ తెలుసు. మీరు ఇక్కడ ఆపుకోవాలంటే జర పెట్రోల్ బంకులు ఉంటే మనకి ఇంకేదైనా మనకి కొంచెం ఎగస్ట్రా చోటు ఉన్న దగ్గర పెట్టుకోండి, మంచిగా వండుకొని తినండి ప్రశాంతంగా. ఎందుకంటే లారీ డ్రైవర్లు అంది చాలా మంచి, వీళ్ళు గ్రేట్ అనమాట. రవాణా వ్యవస్థలో వీళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటుకి రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి లారీలో ప్రజలకి సరుకులు కానీ నిత్యావసర వస్తువులు కానీ ఒక చోటు నుంచి మరో చోటుకి మోసుకుపోతారు రథసారకులు వీరు. ఈ దేశంలో వీళ్ళు డ్రైవర్ సోదరులు లేకపోతే ఈ వ్యవస్థ మొత్తం కుండుపడిపోతుంది. అవునా బ్రదర్? మన కూరగాయలు కానీ తినే ఆహార పదార్థాల పాల వరకు అన్ని కూడా ప్రజలకు సంబంధించిన వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి. అన్ని కూడా సిమెంటు మనకి ఇంటికి సంబంధించిన మన తినే వస్తువులు కూడా మరి డ్రైవర్ సోదరులు ఒక చోటు నుంచి తీసుకుపోతారు. కాబట్టి డ్రైవర్ బ్రదర్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీకు నిద్ర వచ్చినప్పుడు మంచిగా ఆపుకోండి, నిద్రపోండి ప్రశాంతంగా. మీకు ఇబ్బందులే, మీకు కూడా వెనక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. మీరు డ్యూటీ ఎక్కిన కానీ మీ పిల్లల మా నాన్న ఎప్పుడు వస్తారో అని చెప్పి ఎదురు చూస్తుంటారు. ఓకేనా? ప్రమాదాలు జరుగుతాయి మేము కోరుకుంటున్నాం. ఓకేనా? మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు పోలీస్ సాయం కోరండి. అన్నిటికీ ఫోన్ చేయొచ్చు. తెలంగాణ అయితే మీ దగ్గర 5 నిమిషాలు వస్తాం. కానీ మీరందరూ బాగుండాలి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా హైవే రోడ్డు మీద అయితే లారీ పెట్టకండి, మీకు రిపోర్ట్ చేస్తాం బ్రదర్. మీరందరూ దేవుళ్ళు. లారీ డ్రైవర్లు ఈజ్ గాడ్, వన్ ఆఫ్ ది గాడ్. మీరు కూడా గౌరవించండి. లారీ డ్రైవర్ల సోదరు మీద